హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్ఎస్సి జీడీలో 2026 అన్ని షిఫ్ట్లు అడిగిన ప్రశ్నలు ఒకసారి మనం పరిశీలిద్దాం. మరి మొదటి ప్రశ్న మనం తీసుకుంటే, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ ద భారతరత్న అవార్డు? అంటే భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అడిగాడు. ఆప్షన్ 1 ఇందిరాగాంధీ, ఆప్షన్ 2 మదర్ తెరీసా, ఆప్షన్ 3 సరోజినీ నాయుడు, ఆప్షన్ 4 లతా మంగేష్కర్ ఇవ్వడం జరిగింది. 2026 ఎస్ఎస్సి జీడీలు అడిగిన ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవి ప్రీవియస్ క్వశ్చన్లు. రేపటి నుంచి మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎలాగిచ్చాడో, ఏ తరహాలో ఇస్తాడో అది బేస్ చేసుకున్న ఏరియాలు మొత్తం మనం కవర్ చేయాలి. మరి ఈ అవార్డు పొందిన, భారతరత్న అవార్డు పొందిన ఫస్ట్ ఉమెన్ ఎవరు సార్ అంటే శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీకి అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 1971లో వచ్చిందని నువ్వు గమనించాలి. మరి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. మిగతా ఆప్షన్లు ఎందుకు ఇచ్చాడు ఒకసారి పరిశీలిద్దాం. మదర్ తెరీసా ఎవరు సార్? మదర్ తెరీసాకి అవార్డు 1980లో వచ్చింది. అంటే భారతరత్న అవార్డుని 1977లో జనతా ప్రభుత్వం అనేది రద్దు చేసింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు. తర్వాత 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి అవార్డుని తిరిగి ప్రారంభించారు. అంటే తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ అవార్డును మొట్టమొదటిసారిగా పునఃప్రారంభించిన తర్వాత ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే మదర్ తెరీసా. గుర్తుపెట్టుకో. తర్వాత మనకి సరోజినీ నాయుడుకి అవార్డు అనేది ఇవ్వలేదు, కానీ ఆప్షన్లో వాడు ఇచ్చాడు. అంటే ఇటువంటి ఆప్షన్లో ఎలిమినేషన్ చేయగలగాలి. అంటే పూర్తిగా భారతరత్న 1954లో స్థాపిస్తే ఇంతవరకు 54 మంది వ్యక్తులకు మాత్రమే ప్రకటించారు. మరి అవార్డు తీసుకున్న వారి సంఖ్య అయితే ఓన్లీ 53 మాత్రమే తీసుకున్నారు. 1992లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ రిజెక్ట్ చేసింది. అంటే తీసుకున్నవారు 53. గుర్తుపెట్టుకోవాలి, 53 తీసుకున్నారు. అయితే 54 మందికి ప్రకటించారు. ఈ 54 మందికి ప్రకటిస్తే 53 తీసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ రిజెక్ట్ చేసింది. అయితే ఇక్కడ ఆప్షన్లో సరోజినీ నాయుడు ఇచ్చాడు. సరోజినీ నాయుడు అక్కడ లేదు పూర్తిగా. అంటే ఇక్కడ ఎలిమినేట్ చేయగలగాలి. రేపు పొద్దున్న భారతరత్న పైన బిట్ అడిగాడంటే ఎలా ఇస్తాడు? ఆల్రెడీ ఈ షిఫ్ట్లో అడిగాడు. నెక్స్ట్ షిఫ్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేయగలగాలంటే ఖచ్చితంగా ఆప్షన్లో ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ నీకు తెలియాలంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంటే నువ్వు పెట్టలేవు. గుర్తుపెట్టుకో. ఈ విధంగా ఏదైనా అడగవచ్చు వాడు. కాబట్టి ఇది ఎవరి సరోజినీ నాయుడు? ఎందుకు ఈ ఆప్షన్ ఇచ్చాడు? సరోజినీ నాయుడు అయితే ఒకటి గుర్తుపెట్టుకో, భారతదేశానికి మొదటి మహిళా గవర్నర్, ఫస్ట్ ఉమెన్ గవర్నర్, మొదటి మహిళా గవర్నర్ ఎవరంటే సరోజినీ నాయుడు, ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇన్ ఇండియా. అంటే పూర్తిగా ప్రశ్నకి ఆప్షన్కి సంబంధం లేకుండా ఇచ్చాడు. ఇటువంటి నువ్వు ఎలిమినేషన్ చేయగలగాలి. తర్వాత లతా మంగేష్కర్ ఎవరంటే ఆర్టిస్ట్, కళాకారిణి, సింగర్. ఈవిడికి భారతరత్న అవార్డు అనేది వచ్చింది. లతా మంగేష్కర్ ఇప్పుడు వచ్చింది 2001లో వచ్చింది. 2001లోని భారతరత్న అవార్డు ఎవరికి వచ్చిందంటే లతా మంగేష్కర్కి వచ్చింది. ఇలాగ ఎలిమినేషన్ చేయగలిగితే నువ్వు ఏదైనా ఎస్ఎస్సి జీడీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అగ్నివీర్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఈ విధంగా పెట్టగలగాలి. ఇది ఎస్ఎస్సి జీడీలు అడిగిన ప్రశ్న. నెక్స్ట్ షిఫ్ట్లో ఎలాగ అడగవచ్చు? నెక్స్ట్ జరగబోయే జీడీ ఎగ్జామ్లో, లేకపోతే ఇతర పోటీ పరీక్షల్లో, దేనికైనా ఒకటే కాబట్టి కాన్సెప్ట్. కాబట్టి ఈ అవార్డుని ప్రధానంగా అవార్డు పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరు అడుగుతాడు? భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఆయనకి 1955లో వచ్చింది ఈ అవార్డు, తొలి ప్రైమ్ మినిస్టర్. ఈ అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి ఎవరు అడుగుతాడు? భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి 1962లో ఇచ్చారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ అవార్డు పొందిన తొలి మహిళ ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ. అది క్వశ్చన్ అడిగాడు. మరి అవార్డు పొందిన విదేశీయులు 2 ఉన్నారు. మొదటి విదేశీయులు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్, రెండవ విదేశీయుడు ఎవరంటే నెల్సన్ మండేలా. గుర్తుపెట్టుకో. భారతరత్న అవార్డు పొందిన మొదటి విదేశీయుడు 1987లోని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్. 1990లోని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. రెండో విదేశీయుడు, భారతరత్న అవార్డు పొందిన రెండో విదేశీయుడు ఎవరంటే నెల్సన్ మండేలా. ఇది దక్షిణాఫ్రికా. మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ 87లో ఇచ్చారు. ఆయనది పాకిస్తాన్. ఆయన్ని సరిహద్దు గాంధీ లేదా ఫ్రాంటియర్ గాంధీ అంటారు. గుర్తుపెట్టుకో.
మరి 1988 ఏంటి సార్ అంటే భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు ఎంజి రామచంద్రన్, తమిళనాడు ఆయన. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీని స్థాపించాడు ఆయన, ఎంజీఆర్. కాబట్టి తొలి సినిమా నటుడు గుర్తుపెట్టుకో. అదేవిధంగా 1992లో ఒకరు అడిగితే నీకు అడగవచ్చు, సత్యజిత్ రే. భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా దర్శకుడు ఎవరంటే సత్యజిత్ రే. అదేవిధంగా 2014లో సచిన్ టెండూల్కర్కి అవార్డు వచ్చింది. ఈ అవార్డు పొందిన చిన్న వయస్కుడు తొలి స్పోర్ట్స్ మ్యాన్. భారతరత్న అవార్డు పొందిన తొలి స్పోర్ట్స్ మ్యాన్ కూడా టెండూల్కర్. ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. అదే 2014లో సిఎన్ రావుకి కూడా వచ్చింది, చింతామణి నాగేశ్వర రామచంద్రరావు. మరి భారతరత్న అవార్డు ఈ విధంగా మనం చదవాలి. మరికొన్ని అంశాలు ఎలా అడుగుతాడు సార్ అంటే, మరి భారతరత్న అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. 1954లో వచ్చింది సర్వేపల్లి రాధాకృష్ణ. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ రిసీవ్డ్ ఇన్ ద భారతరత్న ఇన్ 1954 సర్వేపల్లి రాధాకృష్ణ. గుర్తుపెట్టుకో. ఇదే 1954లో ఈ అవార్డు పొందిన తొలి సైంటిస్ట్ ఎవరంటారు? ఫస్ట్ సైంటిస్ట్ టు రిసీవ్డ్ ఇన్ ద భారతరత్న. ఈ అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త ఎవరంటే సివి రామన్. ఆయనకి నోబెల్ అవార్డు 1930లో వచ్చింది. రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నందుకు ఈ అవార్డు రావడం జరిగింది. మరి ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే రాజగోపాలాచారి. ఓకేనా? చక్రవర్తుల రాజగోపాలాచారి. 54లో ముగ్గురికి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా ప్రశ్నలు అనేవి మనకి భారతరత్న మీద ఇలాగ అడుగుతాడు ప్రశ్నలు. రీసెంట్గా 2024లోని భారతరత్న అవార్డు ఎంతమందికి ఇచ్చారు సార్ అంటే ఇదే హైయెస్ట్ ఇవ్వడం. ఎందుకంటే 1999లో నలుగురికి ఇచ్చారు. 1999లో నలుగురికి ఇచ్చారు భారతరత్న. అందులో మెయిన్ వ్యక్తి ఎవరంటే పండిట్ రవిశంకర్, సితారా కళాకారుడు. అదేవిధంగా ఎకనామిక్స్ విభాగంలో అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ విభాగంలో అమర్త్య సేన్కి ఇవ్వడం జరిగింది. ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రంలో 1999లోనే నలుగురు వ్యక్తులకు ఇచ్చారు. ఓకేనా? అలాగా ఆ రికార్డుని బ్రేక్ చేసింది 2024 భారతరత్న 5 వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. 5లో 4 చనిపోయిన తర్వాత తీసుకున్నారు. ఒక వ్యక్తి లైవ్లో ఉన్న వ్యక్తి ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ. ఎల్కే అద్వానీతో పాటు మరొక 4. ఎంఎస్ స్వామినాథన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఎంఎస్ స్వామినాథన్కి వచ్చింది. చౌదరి చరణ్ సింగ్, ఇతను ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, రైతు బాంధవుడు. కర్పూరి ఠాకూర్, ఈయన బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రిజర్వేషన్స్ కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. కర్పూరి ఠాకూర్. ఓకేనా? కర్పూరి ఠాకూరు, చౌదరి చరణ్ సింగ్, అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్, అదేవిధంగా పివి నరసింహారావు. దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రికి ఎన్నికైన తొలి వ్యక్తి. 73, 74 రాజ్యాంగ సవరణలు ఈయన కాలంలో చేశారు. 73 అంటే గ్రామ పంచాయతీలు, 74 రాజ్యాంగ సవరణ అంటే పురపాలక సంఘాలు, మున్సిపాలిటీస్, పట్టణాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ప్రశ్నలు అడుగుతుంది. ఈ డీటెయిల్గా నీకు కావాలంటే మన యాప్ జీకే సింహ, దానిలోకి వెళ్తే మొత్తం ప్రతిదీ ఇన్ డీటెయిల్గా డెప్త్గా చెప్పడం జరిగింది. మొత్తం జీకే కరెంట్ అఫైర్స్ అంతా. సరే, ఇది ఈ ఫస్ట్ ప్రశ్న, ఎస్ఎస్సిజిడిలో అడిగిన ప్రశ్న. ఈ విధంగా నువ్వు చదివితే బిట్టని పెట్టగలవు. ఇప్పుడు రెండవ ప్రశ్నకి వెళ్దాం. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా హోస్ట్ ద క్రికెట్ వరల్డ్ కప్ ఓడిఐ ఫర్ ద ఫస్ట్ టైం? ఏం చెప్పాడు? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా హోస్ట్ ద క్రికెట్ వరల్డ్ కప్ ఫర్ ద ఫస్ట్ టైం. వన్డే ప్రపంచ కప్పును, క్రికెట్ ప్రపంచ కప్పును ఇండియా మొదటిసారి ఎప్పుడు నిర్వహించింది? చూడు, ప్రశ్న అంత ఈజీ ఏం కాదు. భారతదేశానికి వరల్డ్ కప్ ఎన్నిసార్లు వచ్చిందంటే అందరూ చెప్తారు. ఎలా చెప్తారు? భారతదేశానికి వరల్డ్ కప్ అనేది ఎప్పుడు వచ్చింది సార్ అంటే అందరూ క్లారిటీ చెప్తారు. ఓహో, కపిల్ దేవ్ టైంలో వచ్చింది, 1987లో వచ్చింది, ధోని టైంలో వచ్చింది, 2011లో వచ్చిందని. ప్రశ్న అది అడగలేదు. భారతదేశం అనేది వరల్డ్ కప్ను ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహించింది అది ప్రశ్న. 1975, 1983, 1987, 1996 ఇచ్చాడు. తెలిసిన వాళ్ళు పెట్టగలరు 1987 అని. ఎందుకంటే భారతదేశం అనేది వరల్డ్ కప్ను 4 సార్లు నిర్వహించింది. ఒక ఇండియా కాదు సార్, సంయుక్తంగా పక్క పొరుగు దేశాలు కలిపి. 1987లోని వరల్డ్ కప్ అనేది మొదటిసారి జరిగింది.
భారత్లో కొన్ని మ్యాచ్లు, భారత్తో పాటు పాకిస్తాన్లో కొన్ని మ్యాచ్లు, అంటే సంయుక్తంగా 2 దేశాలు నిర్వహించాయి ఇక్కడ. దీని తర్వాత మనకి మళ్ళీ 1996లో మళ్ళీ భారత్, ఈ భారత్తో పాటు పాకిస్తాను కొన్ని మ్యాచ్లు, పాకిస్తాను పొరుగున ఉన్న శ్రీలంకలో కొన్ని మ్యాచ్లు. దీని తర్వాత 2011లోని భారత్, అదేవిధంగా బంగ్లాదేశ్, అదేవిధంగా శ్రీలంక కొన్ని మ్యాచ్లు శ్రీలంకలో జరిగాయి. అదేవిధంగా 2023లోని భారత్ మాత్రమే నిర్వహించింది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అడిగిన దీనికి ప్రశ్న చూసుకో. వరల్డ్ కప్ను భారతదేశం ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహించింది? ది క్రికెట్ వరల్డ్ కప్ ఫర్ ద ఫస్ట్ టైం కండక్టెడ్ 1987 భారత్ పాకిస్తాన్ మొదటిసారి. రెండోసారి ఎప్పుడు ఇండియా నిర్వహించింది? భారత్, పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా కొన్ని మ్యాచ్లు ఎక్కడ, కొన్ని మ్యాచ్లు పాకిస్తాన్లో, కొన్ని మ్యాచ్లు శ్రీలంకలో. కాబట్టి 1996లో రెండోసారి భారత్, పాకిస్తాన్, శ్రీలంక. మూడోసారి 2011లోనే మనకు వరల్డ్ కప్ వచ్చింది ఇక్కడ. మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్. మళ్ళీ వరల్డ్ కప్ ఇక్కడ వచ్చింది 1983లో కపిల్ దేవ్ క్యాప్టెన్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వరల్డ్ కప్ వచ్చింది. యాక్చువల్ వెస్టిండీస్ ఫస్ట్ వరల్డ్ కప్ కొట్టింది, రెండో వరల్డ్ కప్ కొట్టింది, మూడో వరల్డ్ కప్ బ్రేక్ అయ్యింది, మూడో వరల్డ్ కప్ ఇక్కడ వెస్టిండీస్ ఓడిపోయింది. గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ తీసుకుంటే ప్రధానంగా 2011లో ధోని టైంలో వరల్డ్ కప్ వచ్చింది, ఇండియా నిర్వహించింది. ఆడు అడిగింది ఇండియా ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహించింది వరల్డ్ కప్ అన్నాడు. 1987 2 దేశాలలో జరిగాయి. 1996లో రెండోసారి 3 దేశాల్లో వరల్డ్ కప్ జరిగింది, భారత్, పాకిస్తాన్, శ్రీలంక. 2011లోని మరొక 3 దేశాలు, భారత్తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక. 2023లో ఓన్లీ భారతదేశమే నిర్వహించింది, ఫైనల్కి వెళ్ళింది. గుజరాత్లో అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఏం జరిగింది మీకు తెలుసు. ఆస్ట్రేలియా గెలిచింది, ఇండియా ఓడిపోయింది. వరల్డ్ కప్ని ఎక్కువసార్లు గెలుపుతున్న దేశమే ఆస్ట్రేలియా. ఒకటి గుర్తుపెట్టుకో. మన రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్ 2023లో జరిగింది కదా సార్, ఇది 13వ వరల్డ్ కప్ ఇది. మరి 13వ వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చిందంటే, అది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ఒకటే. ఆస్ట్రేలియా ప్లేయర్ అని ట్రావిస్ హెడ్కి వచ్చింది. మరి ఈ వరల్డ్ కప్లో 2023లో జరిగిన వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోయింది కదా, కానీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరికి వచ్చిందంటే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీకి రావడం జరిగింది, ఎక్కువ పరుగులు చేసినందుకు. ఎక్కువ 4లు కొట్టింది విరాటే, ఎక్కువ 50లు చేసింది కూడా విరాటే. బట్ ఎక్కువ సెంచరీలు చేసింది వరల్డ్ కప్లో, రీసెంట్ వరల్డ్ కప్లో డీకాక్, సౌత్ ఆఫ్రికా ప్లేయరు డీకాక్ 4 సెంచరీలు చేశాడు. ఎక్కువ వికెట్లు తీసింది ఎవరంటే 2023 వరల్డ్ కప్లో మన ఇండియన్ బౌలర్ మహమ్మద్ షమి, ఎస్ఎస్సి జీడీకి అడిగాడు. ఇది 24 వికెట్లు తీయడం జరిగింది మహమ్మద్ షమి. ఎక్కువ పరుగులు చేసిన జట్టు ఏదంటే సౌత్ ఆఫ్రికా, తక్కువ పరుగులకు ఆల్అవుట్ అయిన జట్టు ఏదంటే శ్రీలంక. వ్యక్తిగతంగా ఎక్కువ పరుగులు చేశాడు ఒక్క మ్యాచ్లోనే గ్లాన్ మ్యాక్స్వెల్, 201 పరుగులు చేశారు. మరి వరల్డ్ కప్కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? 2 వేరు. బ్రాండ్ అంబాసిడరు, గ్లోబల్ బ్రాండ్ అంబాసిడరు. బ్రాండ్ అంబాసిడర్ అయితే షారుఖ్ ఖాన్, గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ అయితే సచిన్ టెండూల్కర్. ఎందుకంటే ఎక్కువ వరల్డ్ కప్ ఆడాడు కాబట్టి ఆయన పెట్టారు. అలాగా వరల్డ్ కప్ గురించి, క్రికెట్ గురించి డీటెయిల్గా ఒక ప్రశ్న వచ్చిందంటే మొత్తం చెప్పగలగాలి. ఎందుకు 75 ఇచ్చాడు? ఫస్ట్ వరల్డ్ కప్ జరిగింది 75లో. ఫస్ట్ వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరిగింది. ఫస్ట్ వరల్డ్ కప్ విన్నర్ ఎవరంటే వెస్టిండీస్, రన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా. తర్వాత వరల్డ్ కప్ దీనికి 4 ఏళ్ళు కలపాలి, 1979లో జరిగింది. తర్వాత 3వ వరల్డ్ కప్ 83లో జరిగింది. అప్పుడు విన్నర్ ఎవరు? ఇండియా. రన్నర్ ఎవరు? రన్నరు వెస్టిండీస్. యాట్రిక్ కొట్టాలి, వెస్టిండీస్ ఓడిపోయింది. అలాగే ప్రతిదీ నువ్వు చెప్పగలగాలి. అప్పుడు నువ్వు 1996 ఎందుకు ఇచ్చాడు? రెండోసారి వరల్డ్ కప్ ఇండియాతో పాటు సంయుక్తంగా పాకిస్తాన్, శ్రీలంక నిర్వహించింది. అలాగే ప్రతి ఆప్షన్కి నువ్వు టాలీ చేసి చెప్తే ఏ బిట్ అయినా పెట్టగలవు. ఏదో ఎందుకు 4 ఆన్సర్లు ఇచ్చాడు నీకు తెలియాలి ఫస్ట్. ఇది ఈ 2 క్వశ్చన్లు. మరొక 2 ప్రశ్నలు చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న మనం పరిశీలిస్తే, విచ్ కంట్రీ పాస్డ్ ఏ వరల్డ్ ఫస్ట్ లా ఇన్ 2024 టు బ్యాన్ చిల్డ్రన్ అండర్ 16 యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్? ఏమిచ్చాడు? 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాను, ఈ ప్లాట్ఫామ్ను పూర్తిగా నిషేధించిన దేశం ఏది అడిగాడు. చాలా చాలా ఇంపార్టెంట్.
విచ్ కంట్రీ పాస్డ్ ఏ వరల్డ్ ఫస్ట్ లా ఇన్ 2024 టు బ్యాన్ చిల్డ్రన్ అండర్ 16 ఫ్రమ్ యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఆప్షన్లు ఏమి ఇచ్చాడు? అమెరికా, యుఎస్ఏ, యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చాడు, ఆస్ట్రేలియా ఇచ్చాడు, ఫ్రాన్స్ ఇచ్చాడు. మరి అండర్ 16 అన్నాడు కాబట్టి 2024లోని ఆస్ట్రేలియా అనేది 16 సంవత్సరాల లోపు ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో, పిల్లలు ఉన్నారో, చిల్డ్రన్స్ వాళ్ళు ఖచ్చితంగా సోషల్ మీడియా జోలికి పోకూడదు, దాన్ని మేము బ్యాన్ చేస్తున్నాము. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ, సోషల్ మీడియాని యూజ్ చేయడం కానీ, సోషల్ మీడియా పూర్తిగా అకౌంట్ తెరవడం కానీ, అసలు సోషల్ మీడియాని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. చూడకూడదని మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని ఆస్ట్రేలియా అనే దేశం చిల్డ్రన్స్ ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో అండర్ 16 16 సంవత్సరాలు పిల్లలు వాళ్ళు పూర్తిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఇక్కడ బ్యాన్ చేయడం జరిగింది. మరి ఇది అడిగాడు మీ ఎస్ఎస్సి జీడీలోని. ఇంకో ప్రశ్న కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఏంటి సార్, 2025లో రీసెంట్గా మరొక దేశం సేమ్ ఇంప్లిమెంటేషన్ చేసింది. బట్ 15 ఇయర్స్ 15 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాను పూర్తిగా వాడకూడదని ఇటీవలి కాలంలోని ఒక దేశం నిర్ణయం తీసుకుంది. ఆ దేశమే ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోవాలి, ఆ దేశమే ఫ్రాన్స్. ఇది ఆన్సర్. అంటే ఇది లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్ బాగా అడిగాడు. రీసెంట్గా మరో దేశం వచ్చింది. 16 ఏళ్ళ లోపు అయితే ఆస్ట్రేలియా సోషల్ మీడియాను పూర్తిగా చిల్డ్రన్స్ యూజ్ చేయకూడదు. మరి 15 ఏళ్ళ లోపు ఇటీవలి కాలంలో ఒక దేశం తీసుకొచ్చింది. ఆ దేశం ఏదంటే ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మిగతా రెండు పూర్తిగా సంబంధం లేదు. ఈ రెండు దగ్గర సంబంధం ఉన్న ఆన్సర్లు ఇచ్చాడు. చూడు ప్రశ్న ఎలాగిస్తాడు, ఎలిమినేషన్ ఎలా చేయాలి. ఫ్రాన్స్ అయితే 15 సంవత్సరాల లోపు సోషల్ మీడియాని యూజ్ చేయకూడదు, బ్యాన్ చేయడం జరిగింది. పిల్లలు అనేవాళ్ళు పూర్తిగా దాని జోలికి పోకూడదు ఆ కంట్రీ. నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా కంట్రీ కూడా ఆల్రెడీ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. టు బ్యాన్ చిల్డ్రన్ అండర్ 16 ఫ్రమ్ యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఫ్రాన్స్ అయితే 15 ఇయర్స్ లోపు. నెక్స్ట్ ప్రశ్న ఏం అడిగాడు ఎస్ఎస్సి జీడీలో పరిశీలిద్దాం. గమనించాలి, ఆప్షన్లు ఎలాగ ఎలిమినేట్ చేయాలి, ఎలా చదవాలి. ఇక్కడ మిగతావి ఎందుకు చెప్పలేదు సార్ అంటే, మిగతావి అనేది ప్రధానంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ అమెరికా ఉంది. ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ ఇక్కడ అంటే బ్రిటన్, కైర్ స్టార్మర్ ప్రజెంట్ బ్రిటన్ యొక్క అక్కడ తీసుకోండి ప్రధానంగా ఉన్న రూలింగ్లో ఉన్న వ్యక్తి. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ ఆల్బోనిస్. అమెరికా అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఇవన్నీ సపరేట్ మనం మాట్లాడచ్చు. కానీ ప్రశ్న 16 సంవత్సరాల లోపు సోషల్ మీడియా అడిగాడు కాబట్టి బ్యాన్ చేసిన తొలి దేశం ఇది. 15 సంవత్సరాలు అయితే రీసెంట్గా వచ్చిన కరెంట్ డేటా ఇది. నెక్స్ట్ చూడు, హూ హీల్డ్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1990 to 1997. చూసుకోలేడా, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1990 to 1997 హూ హీల్డ్ ద ఆఫీస్ ఆఫ్ ద అంటే ఏంటి సార్ దీని అర్థం? భారతదేశంలోని 1992-97 మధ్య పనిచేసిన రాష్ట్రపతి ఎవరు అడిగాడు. ఆప్షన్ 1 ఆర్ వెంకటరమణన్, ఆప్షన్ 2 శంకర్ దయాళ్ శర్మ, ఆప్షన్ 3 కేఆర్ నారాయణ్, ఆప్షన్ 4 ఏపీజే అబ్దుల్ కలాం. అంత ఈజీ అయితే కాదు. ప్రశ్న ఇంత హార్డ్గా ఇచ్చాడు, ఇచ్చాడు, అప్పుడు పనిచేసిన వ్యక్తి ఎవరు అన్నాడు. ఆల్రెడీ వీడియో నేను చేయడం జరిగింది, ఒకసారి యూట్యూబ్లో పెట్టాను, చెక్ చేసుకోండి. ఏదో రాష్ట్రపతుల ఆర్డర్ తెలిస్తే సరిపోదు. రాష్ట్రపతి ఆర్డర్లకు ఒక కోడ్ కూడా ఉంది, ఈజీగా ఫ్రాక్షన్ సెకండ్లో నేర్చుకోవచ్చు. రాష్ట్రపతి ఆర్టికల్స్కి ఒక కోడ్ ఉంది, 2-3 రాష్ట్రపతి ఆర్టికల్స్ జస్ట్ అది కూడా యూట్యూబ్లో పెట్టాను నేను. అది కూడా చూపించా ఒక 1 మినిట్లో నేర్చుకోవచ్చు. రాష్ట్రపతి ఆర్టికల్స్ ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 62 వరకు. ఆర్టికల్ 52, 62 వస్తే రాష్ట్రపతి ఆర్టికల్స్ అయిపోతాయి. రాష్ట్రపతి ఆర్డర్కి ఒక 1 మినిట్లో, ఇది ఒక జస్ట్ 1 మినిట్ చాలు. అదేంటి సార్ అంతే, జస్ట్ ఒక సింగిల్ కోడ్లో అయిపోద్ది మొత్తం. అది రాష్ట్రపతి ఆర్డర్లు కూడా జస్ట్ 1 మినిటే. మరి ఆడేమో తెలివిగా అడిగాడు చూడు. 1992-97 మధ్య పనిచేసిన రాష్ట్రపతి ఎవరు అడిగాడు? తెలిసిన వాళ్ళు టక్కన పెట్టగలరు, శంకర్ దయాళ్ శర్మ.
శంకర్ దయాళ్ శర్మ తెలిసిన వాళ్ళు. మిగతా ఆప్షన్లు ఏమి ఇచ్చాడు చూడు, ఆర్ వెంకటరమణన్ ఇచ్చాడు, కేఆర్ నారాయణ్ ఇచ్చాడు. అదే విధంగా తీసుకుంటే ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం తర్వాత వస్తాడైనా. గట్ ఆన్సర్ శంకర్ దయాళ్ శర్మ. మనం ఏం చదువుతాం, భారతదేశానికి మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఎక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారతదేశానికి రెండవ రాష్ట్రపతి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. భారతదేశానికి ముస్లిం రాష్ట్రపతి ఎవరు? జాకిర్ హుస్సేన్. తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్. పదవిలో ఉండగా మరణించిన రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్. మనం ఈ వెర్షన్లో వెళ్తాం. రెండవ ముస్లిం రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ అలీ. మూడవ ముస్లిం రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. భారతదేశానికి తొలి దళిత రాష్ట్రపతి ఎవరు? కేఆర్ నారాయణ్. దళితుడు, కేరళ అయింది. భారతదేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణ్. మన ఈ వ్యవస్థ భారతదేశానికి తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్. సెకండ్ మహిళా రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. తొలి గిరిజన రాష్ట్రపతి ఎవరు? గిరిజన మహిళ ద్రౌపది ముర్ము. ఈ రూట్లోనే పీపుల్స్ ప్రెసిడెంట్ అని ఎవరిని పిలుస్తాం? ఏపీజే అబ్దుల్ కలాం. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తాం? ఏపీజే అబ్దుల్ కలాం. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తాం? టెస్సీ థామస్. యుద్ధ విమానంలోని సబ్మెరైన్లో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. ప్రజల ప్రెసిడెంట్ అంటాం, పీపుల్స్ ప్రెసిడెంట్ అంటాం. ఈ రూట్లో నువ్వు చదువుతావు తప్ప. కానీ ఒక ఇయర్ ఇచ్చి అతను ఏ కాలంలో ఈ మధ్యలో పనిచేసిన రాష్ట్రపతి ఎవరు అడిగాడు అంటే నువ్వు జీడీ వెర్షన్లో చదువుతావు. కానీ గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ రేంజ్లో ప్రశ్న ఫ్రేమ్ చేస్తానని గుర్తుపెట్టుకో మిత్రమా. అంత ఈజీ ఏం కాదు, చూసుకో జాగ్రత్తగా. మన యాప్ నేము జీకే సింహ. ఎందుకు ఇన్ని యాప్ గురించి చెప్తానంటే కంప్లీట్ డేటా ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. ప్లేస్టోర్లోకి వెళ్ళి అందులో చూడు, ప్రతి అంశం కూడా ఇన్ డీటెయిల్స్. బిట్ అయితే అక్కడ పోదు. నువ్వు ఎస్సీ కోర్స్కి ఎస్సీ అయినా, గ్రూప్ 2 అయినా, జీడీ అయినా, ఎంటీఎస్ అయినా, అగ్నివీర్ అయినా ఏదైనా సరే చూడవచ్చు. ప్రతిదీ ఇన్ డీటెయిల్ చెప్పడం జరిగింది. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అందులో జనరల్ జోగ్రఫీ, జనరల్ హిస్టరీ, జనరల్ పాలిటీ, జనరల్ ఎకానమీ, రకరకాల అన్నీ చెప్పగలగాలి. సరే, ఎనీవే అయితే ఇప్పుడు మనం విచ్ ఈజ్ ద లాంగెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా అన్నాడు. విచ్ ఈజ్ ద లాంగెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. భారతదేశంలో పొడవైన ఉప్పునీటి సరస్సు. అప్పుడు పొడవైన ఉప్పునీటి సరస్సు ఏదంటే సాంబార్ లేక, లోనార్ లేక, వెంబనేడ్ లేక, చిలక లేక ఇచ్చాడు. రైట్ ఆన్సర్ చిలక. పొడవైన ఉప్పునీటి సరస్సు ఏదంటే ఒడిశాలో ఉంది చిలక సరస్సు అడిచింది. అలా కాదు సార్ అంటే ఇది పెద్ద ఉప్పునీటి సరస్సు ఏదంటే రాజస్థాన్లో ఉంది సాంబార్. రాజస్థాన్ రాష్ట్రంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఇది. లాంగెస్ట్ ఉప్పునీటి సరస్సు ఏదంటే చిలక. పెద్ద ఉప్పునీటి సరస్సు అయితే ఇది పొడవైన ఉప్పునీటి సరస్సు. లోనార్ ఎక్కడ ఉంది? ఈ లోనార్ లేక్ ఎందుకు ఇచ్చాడు? 2 ఆప్షన్ 2లోని మహారాష్ట్రలో అగ్నిపర్వతాల బ్రద్దలవడం వల్ల ఏర్పడే సరస్సు ఏదంటే లోనార్. మరి వెంబనాడు సరస్సు ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. వెంబనాడు సరస్సు కేరళ. అష్టముడి సరస్సు కేరళ. ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సు, పుల్కాటు సరస్సు ఉంది. పుల్కాటు ఉప్పు నీరు, కొల్లేరు మంచినీరు. మణిపూర్లో లోక్తక్ సరస్సు ఉంది. కేరళలో వెంబనాడు సరస్సు ఉంది అండ్ అష్టముడి సరస్సు ఉంది. రాజస్థాన్లో ప్రధానంగా సాంబార్ సరస్సు ఉంది. రాజస్థాన్ ఒక సాంబారే కాదు, పిచోలా సరస్సు ఉంది, పుష్కర సరస్సు ఉంది, అన్నా సాగరు, ఆనంద సాగరు, రాజా సమాంద్, సర్దార్ సమాంద్, ఇటువంటి సరస్సులు. అందుకే సరస్సుల నగరం ఏదంటే ఉదయపూర్, సిటీ ఆఫ్ లేక్ అంటాం. ఇలా మొత్తం డీటెయిల్ అంతా ఇప్పుడు ఇది ప్రీవియస్ పేపర్ కాబట్టి నేను జరిగిన బిట్లు కూడా చెప్తాను. ఇంకా చెప్తే చాలా చెప్పొచ్చు. ఫ్రెష్ వాటర్ లేక్ ఇండియాలో మంచినీటి సరస్సు ఏదంటే ఓలార్, జమ్మూ కాశ్మీర్లో ఉంది. గోవింద్ సాగర్ సరస్సు సెట్లేజ్ నదిపై నిర్మించారు. చాలా చెప్పుకోవచ్చు, చాలా టైం పడుద్ది. కాబట్టి లింకులు తెలియాలి. ఆప్షన్ ఇది పొడవైన ఉప్పునీటి సరస్సు. పెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? సాంబార్ సరస్సు. అగ్నిపర్వతాల బ్రద్దలవడం వల్ల ఏర్పడే సరస్సు ఏది? లోనార్ సరస్సు. కేరళలో ఉంది వెంబనాడ్ లేక్. ఏదైనా 4 ఆప్షన్లు ఎలిమినేట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలంటే గ్రిప్, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండి పెట్టగలం. గుర్తుపెట్టుకో. ఇది మనకి ప్రధానంగా ఈ ప్రశ్నలు మనం చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న పరిశీలిస్తే, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ ఫార్మ్డ్ బై ద గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్ బిఫోర్ దే ఫ్లో ఇంటూ FLOW, flow into the Bay of Bengal. ఒకసారి చూడు, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ ఫార్మ్డ్ బై ద గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్ బిఫోర్ ద ఫ్లో ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్. అంటే ఇక్కడ ఏంటి సార్, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏ విధంగా ఏర్పడింది? వరల్డ్ లార్జెస్ట్, ఇదండి వరల్డ్ లార్జెస్ట్ డెల్టా ఏ నదుల వల్ల ఏర్పడిందంటే గంగా నది, బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. మరి దానికి ఒక పేరు పెట్టారు. గంగా నది అనేది ఏ విధంగా ప్రయాణిస్తారంటే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుట్టిన గంగా నది ప్రారంభ రాష్ట్రం నుంచి వెస్ట్ బెంగాల్ దాకా ప్రయాణిస్తుంది. అంటే 5 రాష్ట్రాల గుండా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్ బార్డర్, వెస్ట్ బెంగాల్లోకి గంగా నది ఎంట్రీ అవుతుంది. మరి ఎప్పుడైతే ఎంట్రీ అయ్యిందో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో గంగా నది పాకూరు సమీపంలో పరక్కా బ్యారేజ్ వద్ద స్ప్లిట్ అయ్యి, ఈ పరక్కా బ్యారేజ్ వద్ద స్ప్లిట్ అయిన తర్వాత బంగాళాఖాతంలో కలవడానికి బంగ్లాదేశ్లోకి ఎంట్రీ అవుద్ది. బంగ్లాదేశ్లో గంగా నదిని ఏమంటారంటే పద్మ అని పేరుతో పిలుస్తారు. అదే విధంగా తీసుకుంటే బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మ అంటారు. ఎక్కడైతే పరక్కా బ్యారేజ్ వద్ద స్ప్లిట్ అయిందో ఇలా వెస్ట్ బెంగాల్లోకి ఒక పాయ ఎంటర్ అవుద్ది. దాన్ని హుగ్లీ భగీరథి అంటారు. కలకత్తా ఏ నది ఒడ్డున ఉందంటే హుగ్లీ, హౌరా ఏ నది ఒడ్డున ఉందని హుగ్లీ. అలాగా ఏదైనా వెస్ట్ బెంగాల్లో పరక్కా బ్యారేజ్ వద్ద స్ప్లిట్ అయిపోద్ది, ఒక పాయి బంగ్లాదేశ్లోకి ఎంట్రీ అవుద్ది, దాన్ని పద్మ అంటారు. అటువైపు నుంచి బ్రహ్మపుత్ర నది దూసుకుంటూ వస్తుంది. అటువైపు నుంచి బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తుంది ఫస్ట్. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అస్సాం గుండా ప్రయాణిస్తూ బంగ్లాదేశ్లోకి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో జమున అంటారు. ఏమంటారు? జమున. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నది జమున అని, బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మ అంటారు. ఈ రెండు ఒక్కడ కలుస్తాయి. కలిసిన తర్వాత దానికి ఒక పేరు పెట్టారు మేఘన. ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏర్పడద్ది, ఇదే సుందరబాన్ డెల్టా. చూడండి ఎక్కడ ఆన్సర్ ఇచ్చాడు. అమెజాన్ డెల్టా రాంగ్ ఆన్సర్, నైల్ డెల్టా రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ సుందరబాన్ డెల్టా. మిసిసిపి డెల్టా రాంగ్ ఆన్సర్. ఇది సుందరబాన్ అంటే వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతం పేరు కూడా సుందరబాన్ తీరం, లేదా బెంగా తీరం, లేదా వంగా తీరం. సుందరబాన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. రాయల్ బెంగాల్ టైగర్స్కి ఫేమస్. సుందరబాన్ అనేది ఒక బయోస్పియర్ పేరు. భారతదేశంలో 18 బయోస్పియర్లు ఉంటే అందులో ఒక బయోస్పియర్ పేరే సుందరబాన్. ఇలా మనం నేను చెప్పొచ్చు. ఇలా ఎలిమినేషన్ చేయగలగాలి. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఈ 2 నదుల వల్ల ఏర్పడింది. ఆ డెల్టా పేరు ఏది అడిగాడు అంతే, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ 7వ ప్రశ్న చూడండి సార్. హూ వాజ్ ద అపాయింటెడ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ advisor to the Assembly of India in 1946. మళ్ళీ చూసుకోవాలి. కాన్స్టిట్యూషనల్ అంటే భారత రాజ్యాంగం. హూ వాజ్ ద అపాయింటెడ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఇన్ 1946. ఏంటి సార్ తెలుగులో? భారత రాజ్యాంగానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి అడ్వైజర్ సలహాదారుడుగా 1946లోని ఎవరు ఎన్నికయ్యారు? డైరెక్ట్ క్వశ్చన్ ఇది, చూసుకోవాలి. బిఆర్ అంబేద్కర్, బిఎన్ రావు, రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ. ఆప్షన్లో రైట్ ఆన్సర్ బిఎన్ రావు, బెనగల నరసింహారావు. ఇతను అడ్వైజర్గా ఎన్నికవడం జరిగింది. భారత రచనా కమిటీ చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, ముసాయిదీ కమిటీ చైర్మన్ ఎవరంటే బిఆర్ అంబేద్కర్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మహారాష్ట్ర నాగపూర్లో ఉంది. బిఆర్ అంబేద్కర్ భారతరత్న అవార్డు అనేది ఎప్పుడు వచ్చింది అని అడుగుతాడు, గుర్తుపెట్టుకో. అంబేద్కర్కి భారతరత్న అవార్డు వచ్చిందా లేదంటే వచ్చింది. 1990లో వచ్చింది భారతరత్న. కాబట్టి బిఆర్ అంబేద్కర్ భారత రచనా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఇది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏది? అడ్వైజర్ ఎవరు? బిఎన్ రావు. మరి 3వ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? రాజేంద్ర ప్రసాద్ ఇచ్చాడు. భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి, ఎక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి, ఎక్కువ ఓట్లు పర్సంటేజ్తో గెలుపొందిన రాష్ట్రపతి. ఇతను రాసిన పుస్తకమే ఇండియన్ డివైడెడ్.
సుప్రీంకోర్టు న్యాయ సలహాలను ఎక్కువసార్లు తీసుకున్న రాష్ట్రపతి, అది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. నెహ్రూ ఇచ్చాడు 4th ఆప్షన్. ఇతను ఎవరు సార్? భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి, ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింపసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పుస్తకాన్ని రాసింది ఎవరంటే నెహ్రూ గారు. 1954లో పంచశీల ఒప్పందం జరిగింది భారత్ చైనా మధ్య. నెహ్రూ గారు దానికి ప్రధానంగా భారత ప్రధానమంత్రి నెహ్రూ, చైనా అధ్యక్షుడు చౌవన్లాయ్ మధ్య జరిగింది. 1955లో ఇంపీరియల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, నెహ్రూ టైమే. 1957లోని జాతీయ క్యాలెండర్ అనేది ఆమోదించబడింది. 1958లో ఏపీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేశారు ఇతని కాలంలోనే. 1959లో 3 అంచెల పంచాయతీరాజ్ విధానం అమలు చేసిన మొదటి రాష్ట్రమే రాజస్థాన్, బలవంతరావు మెహతా కమిటీ సిఫార్సు మేరకు ఈ కాలమే. 1961 వర్కౌట్ నిషేధ చట్టాలు. 1962 భారత్ చైనా మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి. సమాధి పేరే నెహ్రూ యొక్క బిరుదే శాంతి దూత, సమాధే శాంతి 1. ఇవన్నీ తెలియాలి. 1952లో జాతీయ అభివృద్ధి మండలికి చైర్మన్గా ఎన్నికయ్యాడు. ఎన్డీసీని ఏర్పాటు చేశారు 52లో. జాతీయ అభివృద్ధి మండలి చైర్మన్ ఎవరన్నా, జాతీయ విపత్తు నిర్వహణ చైర్మన్ ఎవరన్నా ప్రధానమంత్రి. ప్రణాళిక సంఘాన్ని నీతి ఆయోగ్గా మార్చారు, దానికి అధ్యక్షుడు కూడా ప్రైమ్ మినిస్టర్. ప్రణాళిక సంఘాన్ని 1950 మార్చి 15 ఏర్పాటు చేశారు. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951లో అమల్లోకి వచ్చింది, అగ్రికల్చర్ ఇతర కాలమే. 1951 ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆసియా క్రీడలు ఢిల్లీలో జరిగాయి. ఇవన్నీ కూడా ఎన్నేం చెప్పుకోవచ్చు. 1951 తొలి రైల్వే జోన్ని ఏర్పాటు చేశారు, దక్షిణ రైల్వే జోన్, తమిళనాడు నుంచి చెన్నై. 1951 ఏప్రిల్ 14 ఫస్ట్ రైల్వే జోన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. కాబట్టి ఇవన్నీ మన ఒక ప్రశ్న వచ్చిందంటే అరౌండ్ అన్నీ చెప్పగలగాలి. అలాగే భారత రాజ్యాంగానికి అడ్వైజరు, సలహాదారుడు ఎవరంటే బిఎన్ రాయ్. నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న, వాట్ ఈజ్ ద ప్రైమరీ ఎఫెక్ట్ ఆఫ్ ద ఎర్త్ 23.5 యాక్సల్ అంటే 23.5 డిగ్రీలు భూమి తిరుగుతుందట. ఆఫ్ ద ఎర్త్ 23.5 యాక్సల్ గుర్తుపెట్టుకోవాలి. చూడు, వాట్ ఈజ్ ద ప్రైమరీ ఎఫెక్ట్ ఆఫ్ ద ఎర్త్ 23.5 అంటే మనం ఇలా తీసుకుంటే ప్రధానంగా భూమి అనేది దీర్ఘవృత్తాకార కక్ష పైన 23.5 డిగ్రీలు వంగి తిరుగుతుంది. ఇలా తిరగడం వల్ల ఏమి ఏర్పడతాయి సార్ అడిగాడు. అంతే, ఋతువులు అనేవి ఏర్పడతాయి, గుర్తుపెట్టుకో. ఋతువులు ఎక్కడ, ఋతువులు సీజన్స్ ఎక్కడుంది అదే ఆన్సర్. ఇదిగోండి సార్ సీజన్స్, ఋతువులు అనేవి ఏర్పడతాయి. మిగతావన్నీ ఇక్కడ డే అండ్ నైట్, రాత్రి పగలు ఏర్పడతాయి అన్నాడు, తప్పు. రాత్రి పగలు ఇప్పుడు ఏర్పడతాయి, భూభ్రమణం, భూమి తన చుట్టూతోనూ తిరగడం వల్ల ఏర్పడేవి రాత్రి పగలు. ఆడేమన్నాడు, 23.5 ఎర్త్ అనేది 23.5 డిగ్రీలు తిరుగుతున్నప్పుడు కక్ష పైన, ఆర్బిట్ పైన ప్రైమరీ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎర్త్. గుర్తుపెట్టుకొని అడిగిన ప్రశ్న ఇది, భూభ్రమణం మీద ఆన్సర్. లేకపోతే ఇది రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. భూమి ఎలాగో తిరుగుద్ది 23.5 డిగ్రీలు తిరిగినప్పుడు ఏం జరుగుద్ది అన్నాడు, ప్రైమరీ ఎఫెక్ట్, సీజన్స్. ఇది ఆన్సర్ ఇది కంప్లీట్ రాంగ్. ది ఫార్మేషన్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ అని ఇచ్చాడు, ఇది పూర్తిగా తప్పు. ఏమి ఏర్పడుతుంది సార్ అంటే భూమి అనేది రొటేషన్ 23.5 డిగ్రీలు ఆర్బిట్ పై కక్ష పైన తిరిగినప్పుడు ఆ భూకక్ష ఆకారం దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకి ఏమి ఏర్పడతాయి అంటే సీజన్లు ఏర్పడతాయి, ఋతువులు ఏర్పడతాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలాగ మనకు 6 ఋతువులు ఏర్పడతాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, ఇలా నెలలు ఏర్పడతాయి. తెలుగు నెలలు, ఇంగ్లీష్ నెలలు. ప్రతి ఋతువు 2 నెలలతో ఏకీభవిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలాగ ప్రైమరీ ఎఫెక్ట్ అనేది దీనివల్ల ఏర్పడే సీజన్స్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ తీసుకుని నెక్స్ట్ ప్రశ్న, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సాత్పురా మౌంటైన్ రేంజ్ ప్రైమరీ లొకేటెడ్? ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సాత్పురా మౌంటైన్ రేంజ్ ప్రైమరీ లొకేటెడ్ అంటే సాత్పురా పర్వతాలు, ఈ సాత్పురా పర్వతాలు, ఈ శిఖరాల యొక్క శ్రేణి ఎక్కడ ఉందని అడిగాడు సార్. భారతదేశంలో ఏ భాగం, నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అండ్ మిడిల్ అంత మధ్య, అంటే దక్కన పీఠభూమి, మాల్వా పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి ఎలాగంటామో
కిందని సౌత్ ఇండియా తమిళనాడు నుంచి పైన హిమాలయాల వరకు. అది అడిగింది ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఏ భాగంలో ది సాత్పురా మౌంటైన్ రేంజ్ ప్రైమరీ లొకేటెడ్. సాత్పురా పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే నీకు ఒకటే గుర్తుపెట్టుకో, మన ఇండియా మ్యాప్ తీసుకుంటే ప్రధానంగా ఈ మిడిల్లో ఉన్నవే సాత్పురా పర్వతాలు. ఇది మధ్యప్రదేశ్. అజంతా పర్వతాలు, సాత్పురా పర్వతాలు, వింధ్యా పర్వతాలు, అజంతా పర్వతాలు, సాత్పురా పర్వతాలు. ఆ వింధ్యా, అజంతా, సాత్పురా పర్వతాలు చీల్చుకుంటూ ప్రవహించే నదులే నర్మదా, తపతి. మరి సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏదంటే ధూప్ఘర్. ధూప్ఘర్ అనేది ఎత్తైన శిఖరము. సాత్పురా పర్వతాలు ఎత్తైన శిఖరము 1350 మీటర్లు దీని ఎత్తు. సాత్పురా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. కాబట్టి సెంట్రల్ ఏదైతే మనకి జనరల్గా తీసుకుంటే సెంట్రల్ ఇండియా అంటే మధ్య ఇండియా అంటే మిడిల్, కర్కట రేఖ 8 రాష్ట్రాలు కూడా పోతుంది. కర్కట రేఖ ఎక్కువ దూరం పోయే రాష్ట్రం మధ్యప్రదేశ్ కదా. 8 రాష్ట్రాలు కూడా పోయే కర్కట రేఖ మిడిల్ వెళ్ళిపోతుంది, అంటే సాత్పురా పర్వతాలు ఆ రీజియన్లో వెళ్ళిపోతుంది. కాబట్టి సెంట్రల్ ఇండియాలో ప్రధానంగా మనకి ఈ సాత్పురా పర్వతాలు ఉంటాయి. అజంతా, వింధ్యా, సాత్పురా పర్వతాలు. ఆన్సర్ ఈజ్ సెంట్రల్ ఇండియా. సౌత్ ఇండియా అంటే కిందకు వచ్చేయాలి, నీలగిరి పర్వతాలు తమిళనాడులో ఉన్నాయి. లేకపోతే కేరళలో తీసుకుంటే ప్రధానంగా కేరళలోని మనకి అనైముడి అనే ఒక శిఖరం ఉంది. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏదంటే పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏదన్నా, ద్వీపకల్ప పీఠభూములు ఎత్తైన శిఖరం ఏదన్నా అగస్త్యమలై కొండల్లో ఉన్న అనైముడి. దక్షిణ భారతదేశంలో ఇక్కడ అగస్త్యమలై కొండలో ఇక్కడ అనైముడి శిఖరం ఉంది. ఇక్కడ తమిళనాడు ఉంది, తమిళనాడు నీలగిరి కొండలు ఉన్నాయి. అది సౌత్ ఇండియా. ఈజ్ రాంగ్ ఆన్సర్ అడిగింది. నార్త్ ఇండియా తీసుకుంటే హిమాలయన్ రేంజ్, మొత్తం హిమాలయాలు ఇటువైపు తీసుకుంటే ఆ చివరి వరకు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించి ఉన్నాయి. ఇటువైపు జమ్మూ కాశ్మీర్ ఆ చివరి ప్రాంతాలు, లడక్ ఆ రీజియన్ నుంచి అలాగా ఆ లడక్ చివరి నుంచి. అదేవిధంగా ఈ నార్త్ ఈస్ట్ ఇండియా ఈశాన్య రాష్ట్రాలు పూర్తి సంబంధమే లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో కొండలు ఉన్నాయి. నాగా కొండలు నాగాలాండ్లోని, కాశీ కొండలు, గోరా కొండలు, జయంతి కొండలు, ఇవన్నీ అటు ఉన్నాయి. బట్ రైట్ ఆన్సర్ సెంట్రల్ ఇండియా. గుర్తుపెట్టుకో. ఇలాగా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిదీ కూడా తెలియాలి డీటెయిల్గా, అప్పుడు నువ్వు బిట్టి పెట్టగలవు. తర్వాత ప్రశ్న, వెన్ వాజ్ ద ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వాజ్, వెన్ వాజ్ ద ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఫైట్ అన్నాడు. అంటే ఆంగ్లో మైసూర్ యుద్ధం, మొదట ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నాడు. అలాగే అడగవచ్చు, ఏ గవర్నర్ కాలంలో జరిగింది అడిగినా దొరికేస్తాం. కాబట్టి ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1767లో స్టార్ట్ అయింది. ఎక్కడో చూసుకో, 1767, 1769. ఇది రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరి కాలంలో జరిగింది అడుగుతాడు. వెరిల్ట్స్ కాలంలో జరిగింది. ఇది ఆన్సర్, ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం. మరి రెండో ఆప్షన్ ఏంటి ఇచ్చాడు? 1780. ఈ ఆప్షన్ చూడు, 1767, 69 రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం. తర్వాత రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే నెక్స్ట్ ఆప్షన్ ఆడ ఇచ్చాడు, 1780 to 84. ఎవరి కాలం? వారన్ హేస్టింగ్స్. గుర్తుపెట్టుకో, ఎవరి కాలం అంటే వారన్ హేస్టింగ్స్ కాలంలో జరిగింది. ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఇతని కాలంలో సుప్రీంకోర్టుని కలకత్తాలో ఏర్పాటు చేశారు 1774లోనే. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ సుప్రీంకోర్టు మొట్టమొదటిసారి కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. 1774లో ఇతని కాలమే. ఇక్కడ సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది, ఇది 1780 to 84. థర్డ్ ఎప్పుడు సార్? ఆడే ఆప్షన్లు ఇచ్చాడు. థర్డ్ కూడా ఇది సెకండ్. థర్డ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం కార్న్ వాలిస్ కాలంలో జరిగింది. ఇది థర్డ్, 1790 to 92. ఎవరంటే ఇక్కడ గవర్నర్ వైస్రాయ్గా ఉన్న వ్యక్తి కార్న్ వాలిస్. ఇంకొకటి మిగిలింది, నాలుగో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది ఇవ్వలేదు. 1799లో జరిగింది, లార్డ్ వెల్లస్లీ కాలంలో జరిగింది. ఇలా తెలియాలి సార్, నువ్వేదో చదివేస్తానంతే కుదరదు. 4 ఆప్షన్లు ఎలిమినేట్ చేయగాలి. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు 4 జరిగాయి. అయితే ఆప్షన్లో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడంటే డేట్ గుర్తుపెట్టుకో, 1767, 69. అప్పుడు ఎవరు సార్ గవర్నర్ జనరల్? వెరిల్ట్స్. తర్వాత 1767, 69 తర్వాత 1780 to 84 అప్పుడు వారన్ హేస్టింగ్స్. ఇది రెండో సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం. థర్డ్ 1790 to 1092 కార్న్ వాలిస్, థర్డ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఫోర్త్ 1799 వెల్లిస్లీ. అది అడిగింది ఫస్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది SSGD క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూడు, సంతాల్ నృత్యం ప్రధానంగా
ఏ సందర్భంలో ప్రదర్శించబడును. నృత్యాలన్నీ కూడా అద్భుతమైన మన యాప్లో జీకే సింహ క్లాసెస్ ఆన్లైన్ క్లాస్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అద్భుతంగా డిజైన్తో డిజిటల్ బోర్డు పైన డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈ సంతాల్ నృత్య అనేది ఫెస్టివల్స్ డ్యాన్సెస్ ఆల్ ఏ బిట్టే పెట్టగలం, అంత అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి. యాప్ నేమే జీకే సింహ. ప్లే స్టోర్లోకి వెళ్ళు, యాప్ డౌన్లోడ్ చేసుకో. ప్రతిదిన్ను ఎందుకు చేస్తారు నృత్యం? వివాహాలు పండగ సందర్భంగా చేస్తారు. సంతాల్ నృత్యం ప్రధానంగా ఏ సందర్భంలో ప్రదర్శించబడుతుంది? వివాహాలు పండగలు. జీకే సింహ యాప్ని గుర్తుపెట్టుకో, ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. అన్ని సబ్జెక్టులు మిక్సింగ్ జీకే విపరీతంగా చెప్పడం జరిగింది, కరెంట్ అఫైర్స్ మొత్తం. నెక్స్ట్ చూడు, ఈ క్రింది భారతీయ రాష్ట్రాలలో ఏది బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోదు? అసలు బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలే తెలియాలి. ఫస్ట్ బంగ్లాదేశ్తో 5 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటాయి. బంగ్లాదేశ్తో ప్రధానంగా 5 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటాం మన ఇండియావి. ఒకటోది వెస్ట్ బెంగాల్, ఇటువైపు నుంచి తీసుకుంటే వెస్ట్ బెంగాల్, అలాగే వెళ్తే అస్సాం, వెస్ట్ బెంగాలు అస్సాం, అక్కడ తీసుకుంటే ప్రధానంగా మేఘాలయ, అస్సాము మేఘాలయ, ఇక్కడ అస్సాము మేఘాలయ, త్రిపుర, మిజోరం. వెస్ట్ బెంగాలు, అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఈ త్రిపుర అనేది బంగ్లాదేశ్తో 3 వైపుల సరిహద్దు పంచుకుంటుంది. మరి ఆప్షన్లు ఏమి ఇచ్చారు చూడు, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్తో పొడవైన సరిహద్దు పంచుకుంటుంది, రైటే. అస్సాం బంగ్లాదేశ్తో 2 వైపుల సరిహద్దు పంచుకుంటుంది, రైటే. ఒడిస్సా సంబంధం లేదు, రాంగ్ ఆన్సర్, సరిహద్దు పంచుకోదు, ఎదురు ఒడిస్సా. త్రిపుర బంగ్లాదేశ్తో 3 వైపుల సరిహద్దు పంచుకుంటుంది, రైటే. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఎలిమినేషన్ చేయగలగాలి. భారతదేశ ఉనికి నుంచి ప్రశ్న అడిగాడు. ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్రతిదీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, 4 వేదాలలో సంగీతం మరియు గానముతో ప్రధానంగా సంబంధం కలిగిన వేదం ఏదన్నాడు? డైరెక్ట్ పెట్టి సంగీతం అన్నాం కాబట్టి సామి వేదం. సంగీతంలో సా ఉంది కాబట్టి ఆన్సర్ సామి వేదం. అది నేను ఆప్షన్ రాయలేదు. సంగీతం సామి వేదం. యజుర్వేదం యజ్ఞయాగాల గురించి చెప్తుంది, సామి వేదం సంగీతం గురించి చెప్తుంది. యజుర్వేదంలో యా ఉంది యజ్ఞయాగాలు, సామి వేదంలో సా ఉంది సంగీతం. వేదాలు 4, వేదాలను ఆంగ్లంలో అనువదించింది మార్క్స్ ముల్లర్. సామివేదము, యజుర్వేదము యజ్ఞయాగాలు, సామివేదం సంగీతం, ఋగ్వేదం గుర్తుపెట్టుకోవాలి. వేదాలు 4, ఋగ్వేదము, యజుర్వేదము, సామివేదము, అథర్వణ వేదం. కాబట్టి ఋగ్వేదం గాయత్రి మంత్రం, అథర్వణ వేదం గోత్రము సతీ సహగమనం గురించి చెప్తుంది. సామివేదంలో సా ఉంది సంగీతం, ఇక్కడ సంగీతం గురించి చెప్పేది సామివేదం. యజుర్వేదంలో ఏముంది యజ్ఞయాగాలు, ఋగ్వేదం గాయత్రి మంత్రం. అలా రకరకాల కోడింగ్ మెథడ్తో క్లాసులు విపరీతంగా ఉన్నాయి. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళు, జీకే సింహ యాప్లోకి వెళ్ళి చూడు, నీకు నచ్చితే తీసుకోలేకపోతే లేదు. థ్యాంక్ యూ వరండల్. గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం